మీరు కుమార్ని చూసారా? లేదండి, నేను అతన్ని చూడలేదు. అవునవును, యాక్చువల్లీ బావగారు, మీరు కుమార్ని చూసారా? నేను ఇల్లంతా వెతికాను, కానీ నేను ఎక్కడా కనిపించట్లేదు. కుమారా? కుమార్ ఎక్కడున్నాడో నాకు తెలియదు. నేను కూడా అతను చూడలేదు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. అరే మీరేం తీసుకోవట్లేదేంటి? జ్యూస్, డ్రింక్స్ ఏమైనా తీసుకోండి. హలో అనిత. హాయ్ మనీష్, ఎప్పుడొచ్చావు నువ్వు? ఇప్పుడే. రాణి, ఏమైంది? ఎందుకు అలా డల్గా ఉన్నావు నువ్వు? అదేం లేదత్తయ్య, రోజులాగే మీ ముద్దుల కొడుకు ఎక్కడో తప్పిపోయాడు. ఈవిడేమో తన కోసం వెతుకుతుంది. ఏం చేస్తాం, ఈ వయసులో కూడా దాగుడు ముతల ఆట అంటే నా కొడుకు చాలా ఇష్టం. మరి కరెక్ట్ గా చెప్పారు. ఏంటత్తయ్య మీరు కూడా? ఏదో తమాషాకి. వెళ్ళి కుమార్ని వెతకండి. సరే గాని వీళ్ళందరినీ పలకరించండి. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. ఏంటండి మీరు? మీ ఫోన్ రింగ్ అవుతుంది. యా. హలో. హాయ్. చెప్పు. ఇదిగో నా కొడుకు వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు? రాణి నీకోసం ఎంత కంగారు పడిందో తెలుసా? ఎందుకంత చెమటలు పడుతున్నాయి? ఏం లేదమ్మా, యాక్చువల్గా సమ్మర్ కదా, అందుకే. అంతేనా లేదా రాణి కొడుతుందని భయపడుతున్నారా? వదినా ఏంటి? అన్నయ్య ఎక్కడున్నాడు? అది ఆయన నిన్ను వెతకడానికే వెళ్ళారు. అమ్మ సునీత, మనమందరం ఇక్కడుంటే వచ్చే గెస్టులను ఎవరు చూస్తారు చెప్పు? మావయ్య, మీరు గిరీష్ని చూసారా? చూడలేదమ్మా. మరి గిరీష్ గారు ఎక్కడున్నారో నాకు తెలుసు. ఎక్కడున్నారు? ఆ రూమ్ లో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? అసలు నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. ముందు ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్ళి గిరీష్ గారిని పిలిచింది. గిరీష్ గారు ఆ రూమ్ లోనే ఉన్నారు. నీకు ఒంటి కన్నుతో కూడా అన్ని కనిపిస్తాయా? మీరు ఒకసారి వెళ్ళి చూడండి. లత, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలు మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. రా. సరే పదండి. అసలు ఎవరా ఏంటి మావయ్య మీరు కూడా? కొంచెం సేపు క్రితం వరకు ఆయన మాతోనే ఉన్నారు. మరైతే లోపల ఏం చేస్తున్నట్టు? గిరీష్, తలుపు తెరు. ఏమండి ఏమండి, తలుపు తీయండి. అన్నయ్య, తలుపు తెరవండి. మీరేం కంగారు పడకండి, తను ఇక్కడే ఎక్కడ ఉంటుంటాడు. పదండి, మిమ్మల్ని బంధువులందరికీ పరిచయం చేస్తాను. తలుపు పగలగొట్టు. తలుపు పగలగొట్టు. ఏమైంది? అరే మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? బంధువులు మీకోసం. ఏమైంది? అమ్మా, హలో, 108ఏనా? ఇక్కడ మర్డర్ జరిగింది, త్వరగా రండి. ప్రాణ ప్రమాదంలో ఉన్నాడు. ఫోన్ చేయండి. అన్నయ్య, అన్నయ్య. అమ్మా, అమ్మా. హలో డాడీ, మీరా? డాడీ, మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి ఫోన్ చేయకండి అని? డాడీ, నేను బాగానే ఉన్నాను. మీరు నిన్నే కదా ఫోన్ చేశారు. డాడీ, మీరెవరు అన్నది ఏసీపీ సార్కి తెలిసిపోయిందే అనుకోండి. ఇక నా పని అయిపోయినట్టే, అర్థమైందా? డాడీ ప్లీజ్, నేనే మీకు ఫోన్ చేస్తాను. డాడీ, నేను బాగానే ఉన్నాను. ఓకే, బాయ్. సార్, సడన్ గా ఏమైంది? అబ్బే అదేం లేదు. మరెందుకు నవ్వుతున్నారు? అది నాకేదో గుర్తొచ్చిందిలే. సిఐడి బ్యూరో ఎక్కడా?
సరే, మేము ఇప్పుడే వస్తాం. ఏమండి ఏమండి మీకేం కాదండి, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. మీరు త్వరగా కోలుకుంటారు కదా మావయ్య, ఈయనకేం కాదు కదా. డాక్టర్, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి, అసలు ఇదంతా ఎలా జరిగిందో చెప్పండి. చెప్పండి, అసలు ఇదంతా ఎలా జరిగింది, మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మా అబ్బాయి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు డాక్టర్? నేను చెప్పాను కదా మీకు, బుల్లెట్ తగలడం వల్ల ఈ వోకల్ కార్డ్ డ్యామేజ్ అయింది, అందుకే మాట్లాడలేకపోతున్నారు. మీరు త్వరగానే కోలుకుంటారండి. మీరు చెప్పండి, నాకు లిప్ రీడింగ్ వచ్చిగా. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. బహుశా ఈయన హంతకుడు గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారేమో. చెప్పండి, ఏమండి చెప్పండి, ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి. చెప్పండి, మిమ్మల్ని ఎవరు షూట్ చేశారో చెప్పండి. చెప్పండి. ఓ అంటే ఏంటండి? చెప్పండి. అంతకుడి పేరు ఓతో స్టార్ట్ అవుతుందా? చెప్పండి. ఏమండి చెప్పండి, చెప్పండి. ఏమండి ఏమైందండి? ఏమండి డాక్టర్, మా ఆయనకి ఏమైంది? ఏమండి ఏమైందండి? ఏమైంది డాక్టర్? ఏమండి? ఐఎమ్ సారీ. ఏమండి? అలా జరగడానికి వీల్లేదు. మీరు నన్ను వదిలి వెళ్ళడానికి వీల్లేదండి. లేకండి. అభిజిత్, డోర్ లోపల నుంచి లాక్ చేస్తుంది. బుల్లెట్ కాల్చిన తర్వాత హంతకుడు బహుశా ఈ కిటికీలోంచి పారిపోయి ఉంటాడు. సార్, విచిత్రం ఏంటంటే లోపల పిస్టల్ పేలింది, కానీ బయట మాత్రం ఎవరు సౌండ్ వెళ్ళలేదట. అభిజిత్, ఇది చాలా ఆలోచించి చేసిన పని. ఖచ్చితంగా సైలెన్సర్ గని యూజ్ చేస్తుంటారు. సార్, హంతకుడు మర్డర్తో పాటు ఓ క్లూ కూడా వదిలిపెట్టి వెళ్ళాడు. అలా చూడండి, హంతకుడి ఫుట్ ప్రింట్. అవి కూడా హెవీ షూస్. వివేక్ సార్, అక్కడ ఫుట్ ప్రింట్ కనపడుతోంది, చూసావా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి జాగ్రత్తగా ప్రింట్అవుట్ తీ. ఓకే సార్. సార్, ప్రణీత్, ఈ బుల్లెట్ దొరికింది. బుల్లెటా? మరి బుల్లెట్ షెల్ దొరకలేదా? లేదు సార్. అంటే సైలెన్సర్ ఫిక్స్ చేసిన రివాల్వర్ని యూజ్ చేసినట్టున్నారా? కానీ అభిజిత్, అలాంటి రివాల్వర్ యూజ్ చేయడం అంటే పిల్లలాటేం కాదు కదా. ఖచ్చితంగా ఇక్కడేదో జరిగే ఉంటుంది. బయట అంతమంది జనాలు ఉన్నారు, ఎవ్వరికి ఏమీ తెలీదంటావా? దేవిశ్రీ, నువ్వు ట్రైనింగ్లో చూసుంటావు, ఇది కాసేపు ఫుట్ ప్రింట్పై స్టిక్ చేసి ఉంచాలి. కొంచెం సేపు తర్వాత ఇది ప్రింటింగ్ వస్తుంది. నువ్వు ఈ ఫుట్ ప్రింట్ సంగతి చూడు, ఇవి ఎక్కడి దాకా ఉన్నాయో నేను చూసొస్తాను. ఓకే ఓకే. ఈ గిరీష ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు టైం ఎంత అయింది? అది సుమారుగా 10-10:30 అవుతుందండి. మరి మీ అందరికీ గిరీష్ మాయమయ్యాడని ఎప్పుడు తెలిసింది? సుమారుగా 11 గంటల ప్రాంతంలో మేమంతా ఇక్కడ మాట్లాడుకుంటుంటే లత వచ్చి చెప్పింది సార్. 11 గంటలకా? అంటే సుమారుగా 35 నిమిషాలు ఆ రూమ్లోనే ఉన్నాడనమాట. ఈ ఫుట్ ప్రింట్స్ ఇంతవరకే ఉన్నాయేంటి? అంటే ఏదో తిరకాసుందన్నమాట. ఒకవేళ ఆ హంతకుడు షూ వదిలి పారిపోయాడేమో. ఆ అమ్మాయి ఆ రూమ్లోకి ఎప్పుడు వెళ్ళింది? అది గిరీష్ గారి కన్నా 2-3 నిమిషాలు ముందే వెళ్ళిందండి. తను ఎలాంటి డ్రెస్ వేసుకుంది? ఆమె బ్లూ కలర్ శారీ కట్టుకుంది సార్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆ విషయం చెప్పాలి నాకు. రాత్రంతా మీరు డ్యూటీలోనే ఉన్నారా? ఎస్ మేడం. బాగా ఆలోచించుకుని చెప్పాలి. మీరు రాత్రి డ్యూటీ చేస్తున్నప్పుడు 5-10 నిమిషాలు అటు ఇటుగానే వెళ్ళారా? నో మేడం, మేము రాత్రంతా ఇక్కడే ఉన్నాం. లోపల నుండి అరుపులు వినిపించినప్పుడే మేము ఇంట్లోకి వెళ్ళాం. నువ్వు తనని రూమ్లోంచి బయటకు వెళ్ళని చూసావా? లేదు సార్. చూడలేదా? ఆ సంఘటన జరగగానే ఇక్కడ నుండి ఎవరెవరు పారిపోయారు? ఎవరు పారిపోలేదు మేడం. బుల్లెట్ తగిలిందని తెలియగానే మేము గేట్స్ అన్ని క్లోజ్ చేసాం. అంటే పార్టీలో నుండి ఎవరు బయటికి వెళ్ళలేదు. పోనీ బయట నుంచి లోపలికి ఎవరైనా వచ్చారా?
ఆ విషయం అయితే చెప్పడం కష్టం మేడం. కానీ ఈ పార్టీలోకి వచ్చిన గెస్టులు అందరి పేర్లు మాత్రం ఈ గెస్ట్ లిస్ట్లో రాసున్నాయి మేడం. ఎందుకంటే ధనరాజ్ సార్ చాలా స్ట్రిక్ట్ మేడం. ఆయన మాకు ముందే చెప్పారు ఇన్విటేషన్ కార్డు లేకుండా ఎవరిని లోపలికి రానివద్దని. అవునా? ఏది ఓసారి ఆ లిస్ట్ ఇవ్వండి. సార్ 2 విషయాలు తెలిసాయి సార్. గిరీష్ ఆ రూమ్లోకి నీలిరంగు చీరలో ఉన్న అమ్మాయితో పాటు వెళ్ళాడు. ఆమె వివరాలు మాత్రం వీళ్ళకి తెలియదు. మరి రెండోది? సార్ గిరీష్ చనిపోయే ముందు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు, కానీ కేవలం ఓ అని మాత్రమే ఆ అమ్మాయికి వినిపించింది. ఓ కానీ ఓతో ఈ ఇంట్లో వాళ్ళ పేర్లేవి లేవు కదా. ఆ అమ్మాయి పేరే ఓతో స్టార్ట్ అవుతుందేమో. సార్ ఇక్కడ నుండి బయటకు వెళ్ళడానికి మెయిన్ గేట్ తప్ప వేరే దారి లేదు సార్. ఈ పార్టీకి వచ్చిన వాళ్ళ పేర్లు ఈ లిస్ట్లో ఉన్నాయి సార్. లేదు సార్, ఈ లిస్ట్లో ఎవరి పేరు కూడా ఓతో మొదలవట్లేదు. సార్ ఇదిగోండి సార్ ఆ హంతకుని షూ ప్రింట్. గ్రేట్ సార్. చూస్తుంటే ఇది మగాడి షూ ప్రింట్లా ఉంది కదా. కానీ మనం ఓ అమ్మాయిని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే దీని అర్థం జోసఫ్ ఆ అమ్మాయితో పాటు వేరే వ్యక్తి కూడా ఉన్నాడన్నమాట. హత్య జరగడానికి ముందే ఆ రూమ్లోకి చేరుకొని ఉండుంటాడు. ఇద్దరు కలిసే ఆ హత్యను చేసుంటారు. ఇప్పటిదాకా ఎవరు బయటకు వెళ్ళలేదు గనక ఆవిడతో పాటు వాడు కూడా లోపలే ఉన్నట్టున్నాడు సార్. వివేక్ పంచి ఇక్కడ ఎంతమంది గెస్ట్లు ఉన్నారో వాళ్ళందరి షూ ప్రింట్స్ తో దీన్ని ఒకసారి మ్యాచ్ చేస్తాడు. ప్రణీత్ ఈలోగా మనం అందరినీ ఎంక్వైరీ చేద్దాం. చూడండి, మేము మీ అందరి షూస్ ఒకసారి చెక్ చేయాలి. ఏంటండి మీ ఉద్దేశం? మా అన్నయ్యని హత్య చేసిన వాడికి మేం సహాయం చేస్తామా? మీరెవరూ ఎలాంటి తప్పు చేయనప్పుడు అనవసరంగా భయపడ్డం దేనికి? సార్ ఒకవేళ షూస్ ప్రింట్స్ మ్యాచ్ కాకపోతే? సార్ ఇక్కడ ఉన్న వాళ్ళ షూ ప్రింట్స్తో ఇది మ్యాచ్ అవడం లేదు సార్. ఈ గెస్ట్లో ఎవరి షూ కూడా ఈ ప్రింట్తో మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఏంటి మ్యాచ్ అవ్వట్లేదా? అంటే హంతకుడు ఇక్కడి నుంచి పారిపోయాడన్నమాట. గిరీష్ మొబైల్కి కాల్ వచ్చిన తర్వాతే తను ఆ రూమ్లోకి వెళ్ళాడు. దేవిశ్రీ, గిరీష్ మొబైల్ తీసుకురా. సార్ అతని మొబైల్. దేవిశ్రీ, గిరీష్కి లాస్ట్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో చెక్ చేసి చెప్పు. ఆ నంబర్తో మనం హంతకుడు ఎవరన్నది ఈజీగా తెలుసుకోవచ్చు. సార్ లాస్ట్ కాల్ ఈ నంబర్ నుండి వచ్చింది. 794393882. 794393882. లేదు లేదు లేదు, అలా జరగదు. మీరు ఇంకోసారి నెంబర్ చెక్ చేయండి. నంబర్ కరెక్టే సార్, 794393882. అదెలా సాధ్యం? ఏంటండి ఈ నెంబర్ వినగానే ఎందుకో కంగారు పడుతున్నారు? ఎందుకంటే ఇది మా ల్యాండ్ లైన్ నెంబర్ అండి. అది ఆ ఫోన్ కూడా ఆ రూమ్లోనే ఉంది. అంటే దీని అర్థం గిరీష్కి ఫోన్ కాల్ వచ్చింది వేరెక్కడి నుంచో కాదు, తనను హత్య చేసిన ఆ రూమ్ నుంచే. హంతకుడు ఈ రూమ్లోనే ఉన్నాడు. అంటే దీని అర్థం అతను ఈ ఫోన్ నుంచే గిరీష్కు ఫోన్ చేసుంటాడు. అతను ఇక్కడికి రాగానే షూట్ చేసి చంపేసినట్టున్నారా? నాకు విషయం అర్థం కావట్లేదు. ఆ హంతకుడు మా అబ్బాయికి ఈ రూమ్ నుండే ఎందుకు ఫోన్ చేసుంటాడు? అసలు ఎవరతను? వద్దు మేడం, ఆ ఫోన్ ముట్టుకోవద్దు. హంతకుడు ఆ ఫోన్ నుంచే కాల్ చేశాడు గనక దాని మీద ఖచ్చితంగా అతని ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ప్రణీత్, మా అబ్బాయిని చెప్పిన హంతకుడికి తప్పకుండా శిక్ష పడాలి. ఏసీపీ సాబ్, తప్పకుండా శిక్ష పడాలి. ఒక్క విషయం అడగటం మర్చిపోయాను. ఇక్కడ ఈ ఇంట్లో ఎవరెవరి దగ్గర గన్నుంది? అంటే మీ ఉద్దేశం ఏమీ లేదు. మీలో ఎవరెవరి దగ్గర గన్నుంది? నా దగ్గర ఉంది, కానీ
ఇంకో విషయం సార్, నా దగ్గర ఆ గన్ లైసెన్స్ కూడా ఉంది సార్. అచ్చా, ఓసారి తీసుకురండి, చూడాలనుంది. అంటే కుమార్ తన అన్నయ్య గిరీష్ని హత్య చేసి ఉంటాడని మీరు అనుమానిస్తున్నారా? పర్వాలేదులే సురేష్, సిఐడి వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. వీళ్ళు డ్యూటీ చేస్తున్నారా? ముందు హడావుడిగా సాక్ష్యాలు సేకరించడం, తర్వాత ఆ ఫైల్ని క్లోజ్ చేయటం. మీరు చాలా బాగా చెప్పారు. మేం కరెక్ట్గా మా డ్యూటీని చేయాలి, అంతే కదా? ప్రణీత్ సార్. ఇతని పేరేంటి? సురేష్. వెరీ గుడ్. ముందుగా ఇతని ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి. ఏంటి? ఆ తర్వాత ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరివి. నడు. అరే, నా ఫింగర్ ప్రింట్స్ నేను చెప్తాను కదా, నడు. పదండి బాస్, మనం వెళ్ళి మీకు గన్ చూద్దాం. అది అందులో ఉంది సార్. నేను ఎప్పుడు ఆ గన్ని ఆ కబోర్డ్లోనే పెడతాను సార్. బయటది. కానీ దీంట్లో గన్ లేదేంటి? వా, ఇది మాకు దొరికితే నువ్వు ఇరుక్కోవాల్సి వస్తుందని మాయం చేసి పడేసట్టున్నా. లేదు సార్, నేను నా గన్ను మాయం చేయలేదు. ఎవరో దొంగలించుంటారు సార్. నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం సార్. నేను ఎందుకు అతన్ని హత్య చేస్తాను? సరే, కాసేపు నీ గన్ ఎవడో దొంగిలించి ఈ హత్య చేశాడు అనుకుందాం. ముందు నీ దగ్గర గన్ను ఉన్నట్టు ఎవరెవరికి తెలుసో చెప్పు. సార్, మా ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికి తెలీదు. అంటే సరిగ్గా చెప్పాలి అంటే 8 మందికి తెలుసు అనమాట. మరి మీ ఇంట్లో పనిచేస్తున్న పని వాళ్ళ సంగతి ఏంటి? సార్, అది అయినా గన్నుని ఎగ్జిబిషన్లో పెట్టాడు పెడతారా? నీకేమైనా చిన్న మీద చితికిపోయిందా ఏంటి? సార్, మా ఇంట్లో మేమందరం చాలా కలివిడిగా ఉంటాం సార్. ఎవరైనా నా గన్ను దొంగలించి మా అన్నయ్యని హత్య చేస్తారని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను సార్? సరే కానీ గన్ ఏదో చెప్పు. రివాల్వర్ సార్. రివాల్వర్? చూడుబాస్, ఆ రివాల్వర్ మాకు దొరికి జరిగిన హత్య ఆ రివాల్వర్తోనే చేశారో లేదో తేలేంత వరకు మా సిఐడి దృష్టిలో నువ్వే హంతకుడివి. సార్, నేను మా అన్నయ్య. మాట్లాడకు. ఈ సీన్లో నీకు అసలు డైలాగే లేదు. హంతకుడు మీ అన్నయ్యని ఫోన్ చేసి మరీ పిలిపించాడు గనక ఆ ఫోన్ మీద మాకు దొరికిన ఫింగర్ ప్రింట్స్ నీది కాకుండా ఉంటే సరే, నువ్వు బతికి బయటపడ్డట్టు. ఏసీపీ గారు గిరీష్కి ఏ ఫోన్ నుండి అయితే కాల్ చేశారో ఆ ఫోన్ మీద 3 వ్యక్తులు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి చూడండి. మన సారికి ఫింగర్ ప్రింట్స్ని మీరు పార్టీ నుంచి తీసుకొచ్చిన ఆ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూస్తుందండి. ఒకవేళ ఈ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతే హంతకుని పట్టుకోవడం ఈజీ అవుతుంది. సార్, ఒక ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయింది సార్. ఇంతకీ ఎవరా హంతకుడు? బ్యూరోకి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలి మేడం. అంత కష్టపడాల్సిన అవసరం లేదు, అతను ఇక్కడే ఉన్నాడు. కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం ఎవరి వల్ల కాదు. ఇక్కడే ఉన్నాడా? ఆ మ్యాచ్ అయిన ఫింగర్ ప్రింట్ ఎవరిది? గిరీష్ది. కానీ తను ప్రాణాలతో లేడు. బాస్, అది ఇంట్లో ఫోన్ అయినప్పుడు ఇతని ఫింగర్ ప్రింట్స్ ఆ ఫోన్ మీద ఉంటాయి కదా. అవును, అది కరెక్టే. కానీ మిగతా 2 ఫింగర్ ప్రింట్ సంగతి ఏంటి? మన సారిగా చూస్తుందిలేండి. మ్యాచ్ అయ్యాయి సార్, మిగతా ఎవరివో తెలిసాయి. చూసావా, నేను చెప్పానా లేదా? హంతకుడు పార్టీలోనే ఉన్నాడు. ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి? రెండో ఫింగర్ ప్రింట్ కుమార్ది సార్. కానీ అతను కూడా ఆ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఫోన్ పైన కూడా అతని ఫింగర్ ప్రింట్సే ఉంటాయి. కుమారా? మరైతే ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే రీజన్ చెప్తారు కదా. మరి 3వ ఫింగర్ ప్రింట్ ఎవరిది? సార్, మిస్టర్ సురేష్ది. సురేష్ అంటే అతనే కదా? ఫింగర్ ప్రింట్స్ తీసుకునే టైంలో నీతో ఆర్గ్యూ చేశాడే అతనేగా ప్రణీత్? అవును సార్. ఏ ఫోన్ నుంచి అయితే గిరీష్కి హంతకుడు ఫోన్ చేశాడో ఆ ఫోన్ని సురేష్ కూడా టచ్ చేశాడు. ఆ టైంలో అసలు ఆ రూమ్లో ఏం చేస్తున్నాడో వెళ్ళి సురేష్నే అడుగుదాం. అది నేను పార్టీ నుండి రావడం లేట్ అవుతుందని, నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పడం కోసమే నా వైఫ్కి కాల్ చేశాను సార్. అయితే ఓకే, మేం మీ వైఫ్ని అడిగి తెలుసుకుంటాం. తను ఇప్పుడు ఎక్కడుంది? అది తను ఎక్కడికో బయటకు వెళ్ళింది సార్. ఎప్పుడు తిరిగి వస్తుందో కూడా నాకు తెలీదు. మీరా, నువ్వా? ఇప్పుడు అమ్మకి ఒంట్లో బాగానే ఉంది, అందుకే నేను వచ్చేసాను. కానీ వీళ్ళెవరు?
మేడం, నేను ఏసీపీ ప్రద్యుమన్ ఫ్రమ్ సిఐడి. మీ మదర్కు బాగానే ఉందంటే మాకు హ్యాపీగా ఉంది. దయచేసి మీరు మాకు ఓ విషయం చెప్పగలరా? మీరు మీ మమ్మీని కలవడానికి ఎప్పుడు వెళ్ళారు? నిన్న ఉదయం. నిన్న ఉదయమా? అవును. అరే, కానీ సురేష్ గారేమో ఇంతసేపు మీకు నిన్న రాత్రి ఆ పార్టీలో నుంచి ఇక్కడికి ఫోన్ చేశారంట. అవునా సురేష్ గారు? నాకా? ఆ, కానీ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అవునా? సురేష్ గారు, మీ నాటకాలు చాలు. నిజమేంటో చెబితే మంచిది. ఎవరికి ఫోన్ చేశావు? అది నేను నా ఫ్రెండ్కి కాల్ చేశాను. పెద్దగా చెప్పు, నాకు సరిగా వినిపించదు. నేను నా గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేశాను. గర్ల్ ఫ్రెండ్ కా? అంటే నీకు ఇంకో అమ్మాయితో అఫైర్ ఉందా? ఈ ఇంట్లోనే గన్నుందని నాకు అనిపిస్తుంది. మీరంతా ఓ పని చేయండి. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు జాగ్రత్తగా చెక్ చేయండి. దేన్ని వదిలిపెట్టొద్దు. త్వరగా వెళ్ళి వెతకండి. సురేష్ గారు, ఇప్పుడు చెప్పండి, ఫోన్ ఎప్పుడు చేశారు? ఎన్ని గంటలకు ఫోన్ చేశారు? సార్, సుమారుగా 9:30 ఆ టైంకి కాల్ చేశాను. నా వైఫ్ ఎలాగో ఇంట్లో లేదు కదా అని నేను నా గర్ల్ ఫ్రెండ్ని ఇంటికి పిలిచాను. అది సరే, నువ్వు ఫోన్ చేయడానికి వెళ్ళినప్పుడు రూమ్లో ఎవరినైనా చూసావా? లేదు, కానీ నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ రూమ్ దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉండటం చూశాను. అమ్మాయినా? ఎవరామే? అది సార్, నేను ఆవిడ ముఖం సరిగ్గా చూడలేదు, కానీ ఆవిడ బ్లూ కలర్ శారీ కట్టుకుంది. నేను వెళ్ళిపోతున్నాను. మీరా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక నేనెందుకో, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో హ్యాపీగా ఉండు. కానీ నేను చెప్పేది విను. సార్, గన్ అయితే దొరకలేదు, కానీ ఈ షూస్ దొరికాయి సార్. షూసా? గుడ్. ప్రణీత్, ఓ పని చెయ్యి. గిరీష్ హత్య జరిగిన చోట ఓ ఫుట్ ప్రింట్ దొరికితే దాన్ని ప్లాస్టర్ కాస్ట్ చేశాం కదా, దాని ఒకసారి తీసుకురా. సార్. దాంతో మ్యాచ్ చేసి చూద్దాం, విషయం ఏంటో తెలుస్తుంది. సార్, దీంతో మ్యాచ్ చేసి చూడు. సురేష్, నిన్ను చూడగానే ఏదో తేడా ఉందని నాకు అనిపించింది. ఆ గిరీష్ నువ్వే హత్య చేసుంటావని నాకు అనుమానంగా ఉంది. ఇదంతా ఎలా జరిగిందో ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు సార్. ఆ సంగతి స్కూల్కి వెళ్ళే పిల్లాడు అడిగినా క్లియర్గా చెప్తాడు. నువ్వు అతని దగ్గర నుంచి లోన్ ఎక్స్పెక్ట్ చేసావు, అతను ఇవ్వననేసరికి కోపంతో చంపేశావు. ఆ తర్వాత హరిపరిగా ఇంటికెళ్ళి మన్మధుళ్ళ మేకప్ చేసుకుని ఫంక్షన్లోకి వచ్చి జాయిన్ అయ్యావు. లేదు, ఇదంతా అబద్ధం సార్. నేను గిరీష్ని హత్య చేయలేదు. అతను నాకు మంచి ఫ్రెండ్. నేనెందుకు అతను హత్య చేస్తాను? ఐ మీన్, ఒకప్పుడు నేను చేసిన తప్పల్లా నా గర్ల్ ఫ్రెండ్తో ఎఫ్ఐఆర్ నడపటం. అయితే మరి మిగిలిన తప్పులన్నీ ఈ షూస్ చేశాయి అంటావా? ఈ షూస్ తమకు తాముగా నడుచుకుంటూ గిరీష్ కిటికీ దగ్గరికి వెళ్ళి వాటి ప్రింట్స్ వదిలేశాయి అంటావు? అది సార్, నా షూ ప్రింట్స్ అక్కడ ఉండటం ఏంటి? సార్, ఈ షూస్ అసలు నావి కావు సార్. అవునా? స్టోరీ బాగుంది. ఈ షూ మీ సైజువే కదా, మీ ఇంట్లోనే దొరికాయి. ఆ విషయం నాకు తెలుసు సార్, కానీ ఈ షూస్ మాత్రం నావి కావు. ఎవరో నన్ను ఇరికించడానికి ఈ షూస్ మా ఇంట్లో పెట్టారు సార్. ఇలాంటి స్టోరీలు ఏం చెప్పొద్దు సురేష్. హంతకుడు నిన్నే ఎందుకు ఇరికించాలనుకుంటున్నాడు? అతను మీ ఇంట్లోకే ఎందుకు దూరాడు? సార్, ఇతను డ్రామాలు ఆడుతున్నాడు. ఫోన్ మీద ఫింగర్ ప్రింట్స్ గురించి అడిగితే కూడా నాకు తెలియదు అని చెప్పాడు. ఇప్పుడు ఆ షూస్ తనకు తెలియకుండా తన ఇంట్లోకి ఎలా వచ్చాయో తెలియదటం విచిత్రంగా ఉంది. కాదు, నిజంగా నన్నెవరో ఇరికిస్తున్నారు. ఇప్పుడిప్పుడే నాకంతా అర్థమవుతుంది. అవును, ఒక్కసారి బ్యూరోకి వచ్చాక అందరికీ అన్ని విషయాలు అర్థమవుతుంటాయి. సార్, నాకు తెలియకుండా పార్టీ జరిగిన రోజు మా ఇంటికి ఎవరో వచ్చారు సార్. ఎందుకంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ మా ఇంటికి తీసుకెళ్ళినప్పుడు లైట్ ఆన్ చేసిందేంటి? మీరా మీరా ఇంట్లో మీరా కూడా లేదు. మరి ఈ లైట్ ఎవరు ఆన్ చేసినట్టు? అచ్చా,
అయితే మీరు ఏమీ అనుకోకుండా ఓ పని చేయండి. తమరి షూస్ విప్పండి. ఏంటి? షూస్ విప్పండి. సార్ చూస్తుంటే మనవాడు నిజం చెప్తున్నట్టుంది. షూ సైజు ఒకటే, కానీ ఈ హంతకుడు షూ చూసారా, రైట్ సైడ్ ఎందుకో బాగా కొట్టుకుపోయింది. అంటే దీని అర్థం హంతకుడు షూకు ఒకవైపే వెయిట్ పడేలా నడుస్తుంటాడనమాట. మీ ఇంట్లో దొంగలు చొరబెడితే మరి మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మా ఇంట్లో ఏ వస్తువులు పోలేదండి, అందుకే కంప్లైంట్ ఇవ్వలేదు. సరే ఒక విషయం చెప్పండి, మీ ఇంటి మెయిన్ డోర్కున్న లాక్ దగ్గర ఏమైనా పగలగొట్టడానికి ట్రై చేసినట్లు గుర్తులు కనిపించాయి? లేదు సార్, ఆ తాళాన్ని ఎవరు పగలగొట్టలేరు. ఎందుకంటే నేను 36 లివర్ లాక్ యూజ్ చేస్తాను. 36 లివర్ లాకా? మీరేమో మీ తాళం పగలగొట్టడమే వీలు కాదు అంటున్నారు. మరి దొంగ మీ ఇంట్లోకి ఎలా దూరినట్టు? సింపుల్ సార్, కీతో ఓపెన్ చేశాడు. ఓ, హ్యాపీగా ఇంట్లోకి దూరవ నువ్వే కీ ఇచ్చాను అంటావు కదా? లేదు సార్, నేనెప్పుడు నా ఇంటికి బయట ఉన్న ఫ్లవర్ పాట్ కింద పెడతాను సార్. సర్లే, ఓకే. ఈ ఫ్లవర్ పాట్ కింద ఉన్న కీసు గురించి ఇంకా ఎవరెవరికి తెలుసు? ఎవరికి తెలియదు సార్. అంటే నా ఉద్దేశం, నాకు నా ఫ్రెండ్స్కి తప్ప ఎవరికి తెలియదు సార్. ఫ్రెండ్? అది సరే, ఈ కుమార్ కూడా నీ ఫ్రెండే కదా? అవును. ఈ కీ గురించి తనకు కూడా తెలుసుంటుంది కదా? తెలుసు. చుట్టూ తిరుగుతూ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా కుమార్? మీ రెండో అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పండి. కుమారా, ఏమైంది సార్? విషయం ఏంటంటే గిరీష్ను హత్య చేసింది ఎవరో తెలిసిందే. ఆ వ్యక్తి కుమార్. కుమారా? లేదు, ఇదంతా అబద్ధం. నేను అస్సలు నమ్మను. చూడండి మేడం గారు, ఈ విషయం చెప్పడం మాకు ఇబ్బందిగానే ఉంది, కానీ ఇదే నిజమని తేలింది. గిరీష్ను నిజంగా హత్య చేసింది కుమారే. మైథిలి, నేను మాట్లాడతాను. ఏసీపీ గారు, ఇదంతా మీరెలా చెప్పగలరు? మా దగ్గర సాక్ష్యాలున్నాయి. దానికంటే ముందుగా మీరు విషయం చెప్పండి. ఈ గిరీష్ కుమార్ల మధ్య ఏదైనా గొడవలున్నాయా? లేదే సిపి గారు, మా ఇంట్లో అత్త కోడల మధ్య గొడవలు జరగవు. అటువంటిది అన్నదమ్ముల మధ్య గొడవలు ఎలా జరుగుతాయి చెప్పండి? అవునా? కొన్ని రోజుల నుండి మా ఆయన చాలా టెన్షన్గా ఉంటున్నారు. టెన్షన్ గానా? దేని గురించి? ఏదో బిజినెస్ టెన్షన్ అయి ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళ అన్నయ్యని తనే చంపుతాడా చెప్పండి. అయినా మా సోను ఒక దోవను కూడా చంపెరగడండి. విచిత్రంగా ఉంది. ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? సార్, ఇది కుమార్ పెట్ నేమ్ అండి. ఇంట్లో అందరూ ఆయన్ని ఈ పేరుతోనే పిలుస్తారు. సార్, ఆ గిరీష్ చనిపోకముందు ఓ ఓ ఓ అన్నాడు సార్. అతను సోను పేరు చెప్పబోయాడు సార్. గిరీష్ చనిపోతున్నప్పుడు ఇలాగే అన్నాడు కదా? మరైతే కుమార్ ఎక్కడున్నాడు? తెలీదండి. ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏంటో నేను ఉదయం నుండి ఆయన ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. మేము పట్టుకుంటామని పారిపోయినట్టున్నాడు. సార్, కుమార్ ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసు సార్. కుమార్ ఎక్కడా? ఆయన ఇక్కడ లేరు. నేను చెప్పాను కదా ఆయన ఇక్కడ లేరని. దేవిశ్రీ, ప్లీజ్ జరగండి. అరే, అసలు ఏంటి దౌర్జన్యం? దొరికాడు సార్. లోపల ప్రశాంతంగా టీవీ చూస్తున్నాడు. మీ బ్రదర్ని చంపేసి కిటికీలోంచి పారిపోయావా? నీ బ్రదర్ అంటే నీకు చాలా ఇష్టం కదా, మరెందుకు చంపేశావు? సార్, నేను మా అన్నయ్యని హత్య చేయాలనుకోలేదు సార్. మా అన్నయ్యని భయపెట్టడానికే గన్ గురిపెట్టాను సార్. కేవలం భయపెట్టడానికా? ఎందుకు? ఎందుకంటే మా గిరీష్ అన్నయ్యకి నా వైఫ్ రాణితో అఫైర్ నడుస్తుందన్న విషయం నాకు తెలిసిపోయింది సార్. వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉందన్న విషయం నీకెలా తెలిసిందే? సార్, నాకు అమ్మాయి ఫోన్ చేసింది సార్. నీ వైఫ్కి ఎవరితో అఫైర్ నడుస్తుందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే రెడ్ రోజ్ రెస్టారెంట్కి రమ్మని చెప్పింది సార్. మా అన్నయ్యకి బుద్ధి చెప్పడానికే నేను తన్ని భయపెట్టాలనుకున్నాను సార్.
నేను పార్టీ జరుగుతున్నప్పుడు అన్నయ్య నా రూమ్కి పిలిచాను. అప్పుడు ఈమె కూడా పక్కనే ఉంది. అవునా? ఆ నీలిరంగు చీరలో ఉన్న అమ్మాయివి నువ్వేనన్నమాట. అవును సార్. నేను అన్నయ్యకి గన్ గురిపెట్టి నా వైఫ్ని మర్చిపో లేదా నేను చంపేస్తా అని చెప్పాను. మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ కోపంలో నేను గన్ ట్రిగర్ నొక్కేశాను సార్. అప్పుడు హంతకుడు ఎవరన్నట్టు? నేనే సార్. కానీ సార్ నా గన్లో బుల్లెట్లు లేవు. నేను ఎప్పుడు నా గన్లో బుల్లెట్లు వేయనే లేదు సార్. వాట్? బుల్లెట్ వేయనే లేదా? వేయలేదు సార్. నా గన్లో ఎవరు బుల్లెట్స్ లోడ్ చేశారో తెలీదు. అన్నయ్యని భయపెట్టాలనుకున్నాను కానీ హత్య చేయాలనుకోలేదు సార్. జోసఫ్, ఎవరో బాగా ఆలోచించే ఈ ప్లాన్ ప్రిపేర్ చేశారన్నమాట. ముందుగా కుమార్కి ఫోన్ చేసి రెచ్చగొట్టి ఆ తర్వాత గన్లో బుల్లెట్ పెట్టారన్నమాట. ఆ తర్వాత తన బ్రదర్ చేతులతోనే హత్య చేసేలా ప్లాన్ చేశారన్నమాట. నీ గన్నెక్కడుంది? సార్, నాకు గిరీష్ గారితో ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు సార్. ఆ రోజు నాకెవరో ఫోన్ చేసి గిరీష్ గారు మీకోసం రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నారు, ఆయన కుమార్ గురించి ఏదో చెప్పాలంట అని ఫోన్ పెట్టేశారు సార్. కానీ నాకు తర్వాత తెలిసింది గిరీష్ గారికి కూడా ఎవరో ఫోన్ చేసి ఆ రెస్టారెంట్కి రమ్మని చెప్పారంట. ఆ తర్వాత ఈయన అక్కడికి వచ్చి నన్ను గిరీష్ గారిని చెడమడ తిట్టడం మొదలు పెట్టారు సార్. సార్ మా అన్నయ్యని నేను హత్య చేయలేదు. అసలు నేను ఎప్పుడు నా గన్లో బుల్లెట్సే వేయలేదు. ఈ గన్తోనే ఆ గిరీష్ని హత్య చేసింది. ఇటు చూడండి, ఈ బుల్లెట్ ఆ గిరీష్ డెడ్ బాడీ దగ్గర దొరికింది. ఇక ఈ బుల్లెట్ ఏమో నేను ఈ గన్ నుండి షూట్ చేసింది. ఈ రెండింటి పైన ఫైరింగ్ గుర్తులు ఒకేలా ఉన్నాయి. సార్, మా ఆయన ఒక వ్యక్తిని చంపేంత కిరాతకుడు కాదు సార్. నేను నమ్మండి, నేను నిజం చెప్తున్నాను. అంటే మేము అబద్ధం చెప్తున్నామా ఏంటండి? కుమారు అతని గన్తోనే గిరీష్ని షూట్ చేశాడు. లేదు సార్. గ్రేట్ వర్క్ డాక్టర్. ఎప్పటికైనా గుర్తించారు. ఇంకో హెల్ప్ చేయండి. ఇప్పుడు మేము తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం, ఆ గన్నులో బుల్లెట్ అసలు ఎవరు పెట్టారు? మనకు దొరికిన ఆ బుల్లెట్ మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో చూడండి. ఏం సార్? ఇంకోసారి చెప్పండి. ఏ ఫైర్ చేసిన బుల్లెట్ నుండి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం కష్టమైన పనా? ఏసీపీ గారు, ఇలాంటి కేసులు చూసి చూసి మీకు మైండ్ బ్లాక్ అయినట్టుందండి. అవును డాక్టర్ రాహుల్, నా బుర్ర నిజంగానే బ్లాక్ అయింది. ముందు మీరు మా ఆయన్ని హత్య చేసింది కుమార్ అని చెప్పారు. ఇప్పుడేమో అసలు హంతకుడు మాలో ఒకరు అంటున్నారు. ఇప్పుడే క్లియర్ చేస్తాను. నిజానికి గిరీష్ని షూట్ చేసింది ఈ కుమారే, కానీ వెనుక నుండి ఈ కథంతా నడిపించింది వేరే వాళ్ళు. మరో విషయం ఏంటంటే ఈ హంతకుడే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి మీ అందరితో గేమ్స్ ఆడుకున్నాడు. ఇక అతనే గిరీష్ రైనాలకు ఫోన్ చేసి వాళ్ళిద్దరికి ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడు. రెస్టారెంట్లో వాళ్ళిద్దరూ కలిసి ఉంటా కుమార్ చూశాడు. తర్వాత మాట మాట పెరిగి బుల్లెట్ కాల్చాడు. ఆవేశంలో తన అన్నని మనవాడు షూట్ చేశాడు, కానీ తన చేతిలో ఖాళీగా ఉన్న రివాల్వర్లోకి బుల్లెట్ ఎవరు లోడ్ చేశారో ఏంటో పాపం మన వాడికి అస్సలు తెలియదు. పాపం ఇంత బాగా ప్లాన్ చేసిన వాళ్ళు ఓ చిన్న తప్పు చేశారు. బుల్లెట్ ని గన్ లో లోడ్ చేస్తున్నప్పుడు బుల్లెట్ మీద తన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఆ ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. అవి మాకు ఆ బుల్లెట్ మీద దొరికాయి. మాకు దొరికిన ఆ ఫింగర్ ప్రింట్స్ తో మీ అందరి ఫింగర్ ప్రింట్స్ ని మ్యాచ్ చేసి చూస్తాం. హంతకుడు వేరెవరో కాదు, మీలోనే ఉన్నాడు. హంతకుడు మాలోనే ఉన్నాడని మీరు అంత కన్ఫర్మ్గా ఎలా చెప్పగలరండి? ఎందుకంటే కుమార్ గన్ ఎక్కడుందో మీకు తప్ప ఇంకెవరికి తెలీదు. మీరు పదండి మేడం, మీ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి. త్వరగా రండి, త్వరగా. ఇక్కడ లేదు సార్. సునీత గారు, మీరు పదండి. పదండి. సరే. ఇక్కడేనా?
లేదు సార్, మ్యాచ్ అవ్వలేదు. మేడం గారు ఇప్పుడు మీ టర్న్. అవును, మీరు మీ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి. పదండి. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? జాగ్రత్త. కళ్ళు తిరిగే అత్తయ్య. జాగ్రత్తగా లేవండి. సారీ, కాస్త నీరసంగా ఉండి. మీరేం తినలేదుగా? కళ్ళు తిరిగాయి. రండి అత్తయ్య, మీరు ఏదైనా తిని రెస్ట్ తీసుకుందరు గాని. తప్పకుండా తీసుకెళ్ళండి, కానీ ముందుగా తన ఫింగర్ ప్రింట్స్ తీసుకొనివ్వండి. ఏసీపీ గారు, ఈవిడికేమో ఒంట్లో బాలేదు. ఈ టైంలో కూడా మీకు ఫింగర్ ప్రింట్స్ కావాలా? అవును, కావాలి. తన ఫింగర్ ప్రింట్స్ మాకు కావాలి. కేసు సాల్వ్ అయ్యాక తను కావాల్సినంత రెస్ట్ తీసుకోవచ్చు. దేవిశ్రీ, తన ఫింగర్ ప్రింట్స్ తీసుకో. ఎస్ సార్. కానివ్వండి కానివ్వండి, త్వరగా. ఆ అమ్మాయి నిలిచేద్దు. వద్దు, నేను చెప్పేది విను. మీరంతా తప్పుకోండి, లేదంటే దీన్ని షూట్ చేసేస్తాను. తప్పుకోండి. నేను చెప్పేది మర్యాదగా తప్పుకుంటారా లేదా? మీకే చెప్పేది, తప్పుకోండి. నేను చెప్పింది వినకపోతే సునీతని షూట్ చేసేస్తాను. ఆ గన్ పారేయండి. ఆగు, తప్పుకోండి. మర్యాదగా తప్పుకోండి మీరంతా. అయితే గిరీష్ని నువ్వే హత్య చేసావా? నిజాలు తెలిసిపోయాయి. అసలేం జరిగిందో చెప్పు. మీరు మా ఆయన్ని ఎందుకు హత్య చేశారు? ఏ తల్లైనా తన సొంత కొడుకుని హత్య చేస్తుందా? అంతలా నవ్వొచ్చే జోక్ అయితే మాకు కూడా చెప్పొచ్చు కదా. మరి ఇది జోకే కదా ఏసీపీ గారు. మీరందరూ ఏ తల్లైనా తన కొడుకుని హత్య చేస్తుందా అని అంటున్నారు కదా. అసలు నేను వీళ్ళకి అమ్మని కానే కాదు. వాళ్ళు అసలు నా పిల్లలే కాదు. ఏంటి నువ్వు? ఏంటమ్మా నువ్వు? నువ్వు అమ్మవు కాదా? నిజమే బాబు, నువ్వు నా కొడుకు కాదు. ఆ గిరీష్ కూడా నా కొడుకు కాదు. డాడీ, మీరెందుకు ఇలా మౌనంగా ఉన్నారు? చెప్పండి, అది అమ్మ చెప్పేదంతా నిజమేనా? ఈవిడ మా అమ్మ కాదా? చెప్పండి డాడీ, చెప్పండి. నేను అమ్మ కొడుకుని కాదా? చెప్పండి. ఆవిడ మా అమ్మ కాదా? చెప్పండి, చెప్పండి నాన్న. బాబు, నీకు సరిగ్గా సంవత్సరం వయసున్నప్పుడు మీ అమ్మ సడన్గా చనిపోయింది. మీరిద్దరూ తల్లి లేని పిల్లలు కాకూడదని ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాను. అవునా? అందుకనే ఈవిడ గారిని మీరు రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మీకు మూడో అబ్బాయి పుట్టాడు, అవునా? అది జరిగిన ఇన్నేళ్ల తర్వాత నీ సొంత కొడుకు మీద ఉన్న మమకారంతో నువ్విలా ప్లాన్ చేశావు. అమ్మా, ఇలా ఎందుకు చేశావు? నేనెప్పుడు మిమ్మల్ని సొంత తల్లిలానే చూసుకున్నా. నేను నీ సొంత తల్లిని కాదు. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఇద్దరిని పెంచి పెద్ద చేసి మీ ఆలనా పాలనా చూసుకున్నాను. కానీ ఈరోజు మీ డాడీ తన ప్రాపర్టీ అంతా మీ ముగ్గురికి సరసమానంగా పనిచేశారు. ఎందుకో? నా కొడుకు మాత్రమే ఈ ఆస్తి మొత్తం చెందాలి. అందరూ అమ్మను ఒక దేవతగా భావిస్తారు, కానీ మీలాంటి ఆడదాన్ని పుట్టించినందుకు దేవుడు కూడా సిగ్గుపడతాడు. మీకు చాలా టాలెంట్ ఉందండి.
ఓ కొడుకునేమో చంపేశారు, మరొకరిని జైలు పాలు చేయడానికి ప్లాన్ చేశారు. కానీ మీ ప్లాన్లో అనుకోకుండా ఓ చిన్న తప్పు జరిగింది. తెలుసు. ఆ బుల్లెట్ని నా చేతులతోనే రివాల్వర్లో లోడ్ చేశాను. లేదు లేదు లేదు, తప్పు మీరు అప్పుడు చేయలేదు. రివాల్వర్లో బుల్లెట్ పెట్టింది నేనేనని ఒప్పుకొని అసలైన పెద్ద తప్పును మీరు ఇప్పుడు చేశారు మేడం గారు, తెలుసా? కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఫైర్ చేసిన బుల్లెట్ మీద ఎప్పుడు ఎక్కడ ఎవరి ఫింగర్ ప్రింట్స్ దొరకవు అని. అవునండి. నీలాంటి ఇంటెలిజెంట్ క్రిమినల్స్ ని పట్టుకోవడానికి అప్పుడప్పుడు సిఐడి వాళ్ళు కూడా గూగ్లీలు వేయాల్సి ఉంటుంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.